హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం అయితే ఇప్పుడే డ్యూటీ ఎక్కాము. ఒక ట్రిప్ మట్టితో వేసి మెట్లకి వెళ్ళమన్నాడు ఓనరు. ఇప్పుడే బయలుదేరాము. మనం అయితే ఇప్పుడు పోయి మెట్లు వేసుకొని ఏ లోడ్ ఇస్తాడో చూసుకొని లోడింగ్కి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ పోయిన తర్వాత కాటా పెట్టి మెట్లు ఏ లోడ్ ఇస్తాడో చూసుకొని ఎత్తుకొచ్చేయాలి. ఇప్పుడైతే మన బండి మన ఫ్రెండ్ బండి వస్తూ ఉన్నది లోడుకి. ఓకే, ఆ బండి అయితే వెనకాల వస్తూ ఉంది. మనం అయితే ముందు వెళ్తున్నాము. వస్తాం టిఫిన్ కట్టుకొని వస్తానని చెప్పాడు రాఘవ. సరే అని చెప్పి మనం వెళ్తా ఉన్నాము. మనం అయితే ఇప్పుడు హైవే ఎక్కాము. అట్లా ఏమేస్తాడో ఏందో చూసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే కంటిన్యూగా వీడియోస్ పెడతానే ఉంటాం ఫ్రెండ్స్, చూడండి. అంటే వేరుగా ఎప్పుడో వస్తుంటుంది మెటల్ లోడ్ అనేది, కాకపోతే ఈరోజు వచ్చింది. వెళ్తా ఉన్నాం 2 బళ్ళు. రోడ్డు అయితే హైవేకి ఈ సైడు సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. మెట్లకు పోవాలంటే అదైతే కాళహస్తి తిరుపతి హైవే, ఇది నాయుడుపేట తిరుపతి హైవే. మనం డైలీ పట్టుకునే బొంకిదే. ఇక్కడే మనం డీజిల్ పట్టుకున్నది మనం నైట్ పంచర్ అయిపోయిన రోజు. ఇదైతే హార్వెస్టర్ మెషిన్, వరికోత మెషిన్. అది అయితే మనం ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి కట్ అయిపోవాలి. డోజర్ మాకైతే యాడ్బాయిలు పట్టుకోవాలి. యాడ్బాయిలు డబ్బా తెచ్చి పెడతాం. మన బాయ్ బండ్లో నువ్వు వేసిన లోడ్కి నేను బట్టి పెట్టుకొని వస్తాను అన్నాడు. మనం అయితే ఇక్కడ నుంచి హైవే నుంచి డివైడ్ అయిపోయి ఇప్పుడు ఈ రోడ్లో వెళ్ళాలి. ఇవైతే మన ఇటుకి రాయలు. చూడండి ఫ్రెండ్స్, బస్సు అయితే ఎలా కలిపింది ఒకప్పట్లో. ఇది ట్రావెల్స్ బస్సు, అది ఫుల్ గాలిపింది. అయితే ఇప్పుడే ఇటుకలై పోస్తూ ఉండరు. మన కనపయ్య నుంచి మనం ఒక దగ్గర లెఫ్ట్ కట్ అవ్వాలి. లెఫ్ట్ కట్ అయితే మనం మళ్ళీ ఇంతకుముందు ఫుల్ వీడియో పెట్టినా కదా ఫ్రెండ్స్, ఆ రూట్ వెళ్ళాలి. గందరగోళంగా ఉంటుంది రూట్ అయితే. అది చూపిస్తా దాన్ని కూడా ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ కట్ అవ్వాలి. ఆటోలు చూడండి ఎలా పెట్టేస్తున్నారా. పెట్టేస్తుంటే రోడ్డు మీదే పెట్టేస్తే మనం పోవడం కష్టం అవుతుంది. మార్నింగ్ టైం కదా, స్కూల్ టైం కాబట్టి పిల్లకాయలు ఎక్కడ దిగుతూ ఉంటారు కాబట్టి అట్ట పెట్టేస్తారు. మనం అయితే ఇప్పుడు దూరంగా కొండ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి మెట్లకి. ఆటో సింగిల్ రోడ్ అయినా కానీ ఒక్క రోడ్ భయపడకుండా. లారీకి భయపడేవాడే లేడు ఇప్పుడు, ఎదురుగా వచ్చేస్తున్నాడు అంతే. మన భారత్ బెంచ్ క్లచ్ పెట్టిపోయింది నా కదా ఫ్రెండ్స్. నిన్నైతే రెడీ అయిపోయింది. నైట్కి అంతా తాలకంలోకి వెళ్ళిపోయింది బండి అయితే. ఒక దగ్గర అయితే పైరు ఇలా ఉంది, ఒక దగ్గర అయితే స్టార్ట్ అయిపోయింది కోత. వెనకాల బైక్ అయితే రాలేకపోతా ఉంది. మనం అయితే ఇక్కడ సైడ్ లేము, బళ్ళు అయితే అట్టే ఉన్న సింగిల్ రోడ్డు. ఇక్కడైతే ఇచ్చేద్దాం సైడ్. మేమైతే చూడండి అందరు లోడింగ్
ఇంకా ఈ ఒడ్ల బళ్ళకైతే మంచి గిరాకీ ఉంటుంది, అట్టాంటి గిరాకీ ఉండదు. డైలీ ట్రిప్పుల మీద ట్రిప్పులు ఉంటాయి వాళ్ళకైతే. మనకైతే మన ట్రిప్పర్ కాబట్టి మనం రోజు ఉంటుంది మనకైతే. మన ట్రిప్పరు డే అండ్ నైట్ డ్యూటీ మన ఆరాంగా ఉంటుంది. డే అండ్ నైట్ చేసుకున్నామా, డే అండ్ నైట్ ఇంటికి వెళ్ళిపోయామా, డే అండ్ నైట్ మళ్ళీ డ్యూటీ చేసుకున్నామా. ఇక్కడైతే పైరు ఇంకా రాలేదు కోతకి. మనకు మామూలుగా మా ఏరియా అయితే మాత్రం ఆల్మోస్ట్ దగ్గర కోసేసారు కూడా, కొద్దిగా స్టార్ట్ అయిపోయింది సీజన్ అయితే. ఒకప్పుడు నేను కూడా వరికోత మిషన్లోనే ఉన్నాను ఫ్రెండ్స్. గత 6-7 సంవత్సరాల దాకా చేసే వరికోత మిషన్లో. ఎలపర కాడి నుంచి 1500 నాకైతే చేత ఫస్ట్ స్టార్టింగ్ అయితే నాకు 1500 ఇచ్చారు ఎలపరగా పోయినప్పుడు. ఎలపరగా పోయి కనీసం 6 నెలలు బండి పట్టిలా నాకైతే మిషను, వరికోత మిషను. సొంతం మళ్ళీ మా ఊరోళ్ళే, మాకు బంధువులే మామూలుగా. వాళ్ళు అయితే దగ్గర 6 నెలలు మిషనే పట్టిలా. ఓన్లీ గ్రీసు, బండి తొడవడం ఇవే. తర్వాత నిదానంగా మనం కోత నేర్చుకున్నాము. కోత నేర్చుకున్న తర్వాత అప్పట్లో జీతాలంతా ఆపరేటర్ 18,000, ఫోర్ మ్యాన్కి వచ్చి 20,000, తర్వాత హెల్పర్కి వచ్చి 3,000 పెంచారు. ఇప్పట్లో అయితే అసలు హెల్పర్లో దొరికేదే కష్టము ఒట్టికే. ఇప్పుడంతా గ్యాము, అది క్లాస్ అయితే దగ్గర చాలా ఆల్మోస్ట్ కనుమరుగు అయిపోయినాయి. ఇప్పుడంతా గ్యామ్ అయితే బాగా సక్సెస్లో ఉంది. ఇప్పుడైతే మనము అప్పుడు జీతాలు తక్కువ కాబట్టి లారీ అయితే టిప్పర్ అయితే నేర్చేసుకున్నాం మనము. ఆ మిషన్ లారీ తోలుతా అట్టా లారీ తోలు నేర్చేసుకున్నాము. మనం అయితే ఇప్పుడు దాన్ని అయితే వదిలేసాం. గత 7 సంవత్సరాలు అవుతుంది పోయి కూడా బండికి అయితే. కానీ ఫీల్డ్ అయితే మనకు టచ్ ఉంది. ఇప్పుడైనా సరే దాన్ని అయితే మనం మేనేజ్ చేయగలం. ఇట్లా కర్ణాటక, నిజామాబాదు, తమిళనాడు మొత్తం పోయి కోసా. ఎక్కువ కోసింది కర్ణాటకే. మనమైతే ఇప్పుడు మెటల్ రోడ్లు అయితే దగ్గరికి వచ్చాం. కర్ణాటక ఏరియాలో అయితే 24 అవర్స్ నడిచేది ఫ్రెండ్. అదైతే వారానికి కూడా స్నానం చేసేదిలే మేము. ఒక్కోసారి అయితే వాటర్ దొరకవు. ఎంత కష్టం ఉంటుంది అంత. ఇప్పుడు అంతా 8 నెలలు సీజన్, ఇప్పుడు అంతా 2-3 నెలలే. అట్లా ఏం మిగలడం లేదని చెప్పి మనం లారీ అట్ట తోలుతున్నాం కాబట్టి అట్ట టిప్పర్కి ఎక్కేసాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మెటల్ పెడితే ఏమి ఇస్తాడో లోడు దాన్ని చూసుకొని పెడతాను ఫ్రెండ్స్.